క్యాన్సర్ రిలేటెడ్‌గా అసలు సెల్ అనేది ఏ రకమైన మార్పు చెందుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. సెల్‌లో అంటే నార్మల్‌గా ఉండేటటువంటి మన టిష్యూస్‌లో ఉండేటటువంటి సెల్స్ ఏ ఆర్గాన్ అయినా అవ్వచ్చు, ఏ సిస్టమ్ అయినా అవ్వచ్చు. ఇవి సెల్ లోపల మనకి డీఎన్ఏ ఉంటుంది. డీఎన్ఏ ఏంటంటే క్రోమోజోమ్స్‌ని పొందుపరిచి ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ డీఎన్ఏ అనేది మనకి ఎక్కడైనా కూడా అనుకోకుండా డ్యామేజ్ అయితే గనక అది ఒక్కొక్కసారి దానంతట తాను రిపేర్ చేసుకోగలుగుతది. కొన్నిసార్లు రిపేర్ చేసుకోకుండా ఉండడం వల్ల సెల్ అనేది కంప్లీట్‌గా డ్యామేజ్ అయ్యి డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతా ఉంటుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ క్యాన్సర్ కండిషన్‌కొచ్చేటప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్డ్ డీఎన్ఏ ఉన్నటువంటి సెల్స్ అనేవి అవి కంప్లీట్‌గా కోఆర్డినేషన్ కోల్పోయి ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ సెల్స్ అన్నీ ఒకేసారి ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయో అప్పుడు ఏమవుద్దంటే ఆ సెల్ గ్రోత్ అనేది అన్‌వాంటెడ్‌గా అయిపోవడం జరుగుతది. ఎప్పుడైతే అన్‌వాంటెడ్ గ్రోత్ అనేది జరిగిపోతుంటుందో అది అబ్నార్మల్ కండిషన్. సో, అబ్నార్మల్ అన్‌వాంటెడ్ గ్రోత్ ఆఫ్ ద సెల్ అనేది మనకి క్యాన్సరస్ కండిషన్స్. అందుకనే మన క్యాన్సర్‌లు ఏంటంటే ట్యూమర్స్ అంటాం. సార్ కణితులు క్యాన్సర్ గడ్డలు వచ్చాయండి, క్యాన్సర్ కణితులు వచ్చాయండి అంటాం. కణితి అంటే ఏంటి? ట్యూమర్. కొన్ని సెల్స్ అనేవి అధికంగా పెరిగిపోయి వాటి యొక్క గ్రోత్‌ని పెంచుకొని ఒక గడ్డ మాదిరిగా తయారవ్వడం. ఇది బాడీ లోపల ఏ ప్లేస్‌లోనైనా అవ్వచ్చు. బట్ దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? లోపల డీఎన్ఏలో జరిగినటువంటి మార్పు. ఈ డీఎన్ఏ డ్యామేజ్‌కి గురవ్వడం. డీఎన్ఏ డ్యామేజ్ అనేది జరుగుతదా మామూలుగా అంటే జరుగుతుంది. కానీ ఎందుకంటే ఏవైనా బయట నుంచి వచ్చేటటువంటి చాలా రకాల నాక్సియస్ ఏజెంట్స్ మన సెల్స్‌ని డ్యామేజ్ చేయగలుగుతాయి. కానీ మనకేంటంటే ఇది ఇమ్మీడియేట్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తది. రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తది. బట్ ఒక్కొక్కసారి అది రిపేర్ కాకపోతే కంప్లీట్‌గా డ్యామేజ్ చేస్తది. బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అది కన్‌ఫ్యూజన్ స్టేట్‌కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుద్దంటే ఆ సెల్స్ అనేవి అనుకోకుండా ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతది. ఆ అన్‌వాంటెడ్‌గా డ్యామేజ్డ్ సెల్స్ పెరిగినప్పుడు చుట్టుపక్కల ఉండే సెల్స్‌ని కూడా డ్యామేజ్ చేయడం మొదలుపెడతాయి. ఈ డ్యామేజ్ అనేదే మనకి క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్‌ని పెంచుతూ ఉంటుంది. దాన్నే మనం క్యాన్సర్ రిలేటెడ్ అంటాం. సో, ఇందులో అంటే నియోప్లాజమ్స్ అంటాం వీటిని యూజువల్‌గా. నియోప్లాజమ్స్ అంటే గ్రోత్స్, ఎక్స్‌ట్రా గ్రోత్స్ ఎక్కువగా మనకి రావడం. సో, ఇందులో బినైన్ గ్రోత్స్ ఉండొచ్చు, మాలిగ్నెంట్ గ్రోత్స్ ఉండొచ్చు. బినైన్ గ్రోత్స్‌లో వచ్చేటప్పుడు ఏమవుతది? బినైన్ అనేది అంటే స్లోలీ ప్రోగ్రెసింగ్ సెల్ గ్రోత్ అన్నమాట. చాలా స్లోగా గ్రోత్స్ పెరుగుతా ఉంటాయి. బట్ ఇది లోకలైజ్డ్‌గా ఉంటది. ఒక పార్ట్‌లో ఉంటే ఆ పార్ట్ వరకు అలా ఉంటుంది. ఇంకో చోట అయితే ఇంకో చోట అలా ఉంటుంది. ఇవి ఎప్పటికీ కూడా పక్కన ఉండేటటువంటి టిష్యూస్‌ని ఇన్వేడ్ చేయవు. పక్కనున్న టిష్యూస్‌ని డ్యామేజ్ చేయవు. అందుకని ఇవి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్‌గా చెప్తాం. సో, దీనివల్ల ఇబ్బంది ఉండదు. మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైపోమాస్ అంటాం. లైపోమా అంటే కొవ్వు గడ్డలు. చర్మం కింద కొవ్వు గడ్డల్లాగా పెరిగి సార్ నాకు ఇక్కడ గడ్డలా ఇక్కడ పెరిగిందండి ఎక్కడో ట్యూమర్‌లాగా ఎక్కడో ట్యూమర్ చేతి మీద, తొడ మీద, పొట్ట మీద ఇలా చాలా చోట్ల వచ్చాయని చెప్తారు కదా! సో, వీటిని మనం లైపోమాస్ అంటాం. ఇది బినైన్ ట్యూమర్స్. సో, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అన్నమాట. కానీ మాలిగ్నెంట్ ట్యూమర్స్‌కి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఇవి క్యాన్సరస్ ట్యూమర్స్. సో, ఎందుకంటే వీటిలో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. లోపల సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సెల్ ఇంకొక సెల్‌ని డ్యామేజ్ చేయడం, ఇంకో టిష్యూని డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఇవి ఎప్పుడైతే బాడీలో డ్యామేజ్ చేయడం స్టార్ట్ అయిందో డెఫినిట్‌గా అన్ని సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉండేటప్పుడు బాడీ టోటల్‌గా కూడా కంప్లీట్ వీక్ అవ్వడం, మొత్తం టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం, మనిషి చనిపోవడానికి ఆస్కారం. సో, ఈ కార్సినోమా ఇవి మామూలు క్యాన్సరస్ కండిషన్స్‌లో ఎలాంటి క్యాన్సర్స్ ఎక్కువగా మనకి మనుషుల్లో కనిపిస్తూ ఉంటాయి. సో, ముఖ్యంగా ఏంటంటే కార్సినోమాస్. కార్సినోమాస్ అంటే ఎపిథీలియల్ టిష్యూస్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి క్యాన్సర్. సో, ఇది ముఖ్యంగా ఏంటంటే లైనింగ్ ఆఫ్ ద ఆర్గన్స్ లైక్ లంగ్ లైనింగ్ పైన గానీ, ప్రోస్టేట్‌కి రిలేటెడ్ గానీ, ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తూ ఉండడం కావచ్చు. ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, ఇక్కడేంటంటే అవి ఎక్స్‌ట్రాగా మళ్ళీ సేమ్ కండిషన్ లోపల పెథాలజీ అంతా రన్ అవుతూ ఉంటుంది. డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. రెండోదేంటంటే సార్కోమా. సార్కోమా అంటే కనెక్టివ్ టిష్యూస్ ఎఫెక్ట్ అవ్వడం క్యాన్సరస్ కండిషన్స్‌కి లీడ్ చేయడం. కనెక్టివ్ టిష్యూస్‌లో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ వెసల్స్ కావచ్చు, మజిల్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఇలాంటి పరిస్థితులనేవి ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో ముఖ్యంగా ఏంటంటే మెలనోమా. సో, మెలనోమా అంటే మెలనిన్ ఏదైతే ప్రొడక్షన్ జరుగుతా ఉంటుందో స్కిన్‌లో, మెలనిన్ అంటే ఏంటి? నల్లటి ఆహ్, ఆహ్, డిస్కలరేషన్ వచ్చేటటువంటి పిగ్మెంట్. ఆ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. సో, మెలనోసైట్స్ అనేవి అధికంగా ఉంటుంటే నార్మల్‌గా ఉండే చర్మం కలర్ అనేది కొంచెం డార్క్‌గా ఉంటారు.
అది తక్కువగా ఉంటే ఫెయిర్‌గా ఉంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ మెలనిన్ డిపాజిషన్స్ అనేవి చర్మంలో అక్కడక్కడ చాలా అధికంగా డిపాజిషన్ జరుగుతది. చాలా స్పీడ్‌గా, ర్యాపిడ్‌గా డిపాజిషన్ జరుగుతది. మెలనోమా క్యాన్సర్‌గా మారుతూ ఉంటుంది. సో, అలాగే ఆడవాళ్ళకి సంబంధించి యూటరైన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడాను మనం చూస్తూ ఉంటాం. యూటరైన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ అంటాము. అలానే బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాము. సో, ఇలా చాలా రకాలొస్తాయి. మగవాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే క్యాన్సర్ అనేది ఒకటే ఏరియాకొస్తది, ఒకటే టిష్యూకొస్తదనేది కాదు. సో, బాడీలో ఉన్నటువంటి ఏ టిష్యూ మీదైనా కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, సెల్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటే వరకు కూడా అది న్యాచురల్‌గా నార్మల్‌గా ఉండేట్టు. వన్స్ డీఎన్ఏ డ్యామేజ్ అయింది అంటే గనక డెఫినిట్‌గా అది ఎక్కువ శాతము చాలా మందిలో క్యాన్సర్‌గా మారే అవకాశాలు చూస్తూ ఉంటాం.